హాయ్! హలో! అందరికీ నమస్కారం అండి. నేను మీ యాంకర్ లావణ్య గూడూరు. ఎవ్రీ వీక్ ఒక మూవీ పిక్చర్ గురించి మాట్లాడుతూ వాళ్ళతో చాలా చాలా సందడిగా వాళ్ళ విషయాలన్నీ తెలుసుకుంటాం. సో, మరి ఈ వారం కూడా 'ది డెవిల్స్ చైర్' అనే ఒక హారర్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకి రాబోతున్నారు. మరి అమెరికాలోని అట్లాంటాకి చెందిన వెంకట్ దుగ్గిరెడ్డి గారు ఇప్పటికే విలన్, డిటెక్టివ్, డాక్టర్, కిల్లర్ వంటి ఎన్నో ఎన్నో పాత్రలను విలక్షణమైన పాత్రలను నటించడమే కాకుండా మనలందరినీ కూడా మెప్పించడం జరిగింది. మరి వారు ఈ సినిమాలో ప్రొఫెసర్ మరియు మెంటలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నారు. 40 నిమిషాలు నిడివిగా ఉన్న ఈ పాత్ర చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుందని వారు చెప్పారు. అంతేకాకుండా అట్లాంటాకి చెందిన విలన్ పాత్రలో కొత్తగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు 'చందా సుబ్బగారు' గారు. సో, మరి ఆయన కూడా ఈ పాత్రలో ఎలా నటించారు? ఆయనకి ఈ అవకాశం ఎలా వచ్చింది? అసలు ఈ చిత్రంలో జరిగే ఆ పాత్రల సన్నివేశాలేంటి? ఆ కథాంశం గురించి తెలుసుకుందాం. సో, ముందుగా వాళ్ళిద్దరిని ఒకసారి మనం వెల్కమ్ చెప్పేద్దాం. సో, లెట్స్ వెల్కమ్ వెంకట్ దుగ్గిరెడ్డి గారు అండ్ అలాగే చందా సుబ్బగారి గారు. హలో అండి. నమస్తే అమ్మా. నమస్కారం అండి ఇద్దరికీ. ఎలా ఉన్నారండి? నమస్కారం అండి. బాగున్నామండి. చాలా బాగున్నాము. సో, ఎక్సైటింగ్‌లో ఉన్నాం మేము. బాగా టెన్షన్‌లో గూడా ఉన్నాము. సో, మీరు కొత్తగా అన్ని పాత్రలు చేశారు. బట్ ఈ డిఫరెంట్ పాత్రల గురించి మా ప్రేక్షకులు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. సో, నేను వన్ బై వన్ క్వెషన్స్ అడుగుతాను. సో, మీరు నా ప్రశ్నలకి చకచకా సమాధానం చెప్తే మా ప్రేక్షకులు గూడా మీ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలని వెయిట్ చేస్తున్నారు. సో, ముందుగా వెంకట్ గారు నేను మీతోనే మొదలు పెడతాను. సో, ఇప్పటికి మీరు టాలీవుడ్‌లో మీకంటూ ఒక అరుదైన స్థానాన్ని మీరు ఆల్రెడీ పెట్టుకున్నారు. మరి ఈ పాత్రలో కొత్తగా మీరు ఎలా అంటే ఈ మెంటలిస్ట్ పాత్ర అనేది మీకెలా వచ్చింది? మీ జర్నీ గురించి చెప్తారా? యాహ్! షూర్ అమ్మా. ఇది ఆల్‌మోస్ట్ ఒక 6 మంత్స్ నుంచి స్క్రిప్ట్ అయ్యి వర్క్ చేశారండి డైరెక్టర్. యాక్చువల్‌గా మేము 'రెస్ట్ ఇన్ పీస్' అని ఒక సినిమాలో దాంట్లో లైక్ సైకోలాగా చూపి అనుకున్నారండి నన్ను. మీన్‌వైల్ దే కేమ్ అప్ విత్ దిస్ లైక్ 'డెవిల్స్ చైర్'. యాక్చువల్‌గా 'డెవిల్స్ చైర్‌కి' ముందు వర్కింగ్ టైటిల్ వచ్చి 'మనోజవ' అంటే హనుమాన్ అమ్మ. ఆంజనేయ స్వామి అన్నమాట మనోజవ అంటే. ఓకే. సో, దానికి ఇట్లా మెంటలిస్ట్ లైక్ 'రాజుగారి గదిలో నాగార్జున యంగ్ అనుకోండి. దీంట్లో నా క్యారెక్టర్ ఓల్డ్ అనమాట. సో, హి డిడ్ లైక్ ఆల్ ఎడ్యుకేషన్ ఫుల్లు తల బండిపోయి హి డోంట్ కేర్ అబౌట్ హిస్ ఫిజికల్ అపియరెన్స్ అనమాట. సో, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉందంటే సరే సైకో క్యారెక్టర్ ఫ్యూచర్‌లో చేద్దామని దీన్ని ఐ యాక్సెప్టెడ్ దిస్ రోల్ అండి. ఓకే. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ అండి. అండ్ మీరు 'నాగార్జున' గారిని యంగ్ అంటున్నారు. మీరు యంగే అండి. ఇద్దరు సేమ్ ఈక్వల్ పాత్రలోనే పోషిస్తున్నారు. సో, బట్ యాహ్! మేబీ క్యారెక్టరైజేషన్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. బట్ యాహ్! బట్ ఇట్స్ గుడ్ టు నో. సో, మరి తర్వాత మనము మన చంద్ర సుబ్బు గారి దగ్గరికెళ్ళిపోదాము. సో, చంద్ర గారు మరి కొత్తగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అండ్ అడుగుపెట్టడం కూడా చక్కగా ఒక విలన్ పాత్రలో అంటే ఒక వైవిధ్యమైన పాత్రలో అడుగుపెట్టారు. సో, అసలు మీకు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ముందుగా నమస్కారం ఎవ్రీబడీ అండి. థాంక్ యూ లావణ్య గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో, నాదెలా స్టార్ట్ అయిందంటే నేను యాక్చువల్లీ ఆటా పాజెంట్‌కి పోటీ చేశాను. లాస్ట్ ఏప్రిల్‌లో ఆటా పాజెంట్‌కి పోటీ చేశాను. అండ్ స్టేట్ లెవెల్‌లో విన్ అయ్యి నేషనల్ లెవెల్ దాకా ఎళ్ళాను. నేషనల్ లెవెల్‌లో విన్ అయ్యి విజయ్ దేవరకొండ గారు నాకు ట్రోఫీ ప్రజెంట్ చేశారు అక్కడ స్టేజ్ మీద. ఆ టైంలో అంటే చాలామంది ఫ్రెండ్స్ గూడా అన్నారు మూవీ ట్రై చేయాల్సిందేమో అని. నాకు కాలేజీ రోజుల్లో కూడా యాక్చువల్లీ సీరియల్స్ కోసం ఆప్షన్స్ వచ్చాయి. కానీ ఆ టైంలో ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ గదా! సో, అందుకని జెప్పేసి పేరెంట్ ఎంకరేజ్‌మెంట్ లేదని జెప్పేసి ఇక్కడికొచ్చేసాము. సో, రీసెంట్‌గా ఏమైంది అంటే ఆ పాజెంట్ విన్ అయిన తర్వాత ఒక ఆలోచనొచ్చింది నాకు. మూవీలో చేస్తే ఎలా ఉంటదని. ఈ మధ్యలో కొందరు ఫ్యూ డైరెక్టర్స్ వచ్చారు. బట్ నేను యాక్చువల్లీ నా వర్క్ వల్ల, నా కరెంట్ సిట్యుయేషన్‌లో నేను రెడీ లేకుంటే ఇండియా రావడానికి. బట్ ఈ లోపల ఏమైంది నాకు నాకు మా బతుకమ్మ సెలబ్రేషన్స్‌లో అవుతున్నప్పుడు వెంకట్ దుగ్గిరెడ్డి గారు కలిసారు. కలిసినప్పుడు అప్పుడు అడిగారు. అంటే లైక్ మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఏంటి? అని జెప్పేసి. ఆ టైంలో నాకు ఇంట్రెస్ట్ ఉందన్నాను. సో, ఎలాగో ఇండియాకు రావాలి. ఓ చిన్న పాత్ర చేద్దాం అనుకోని జెప్పేసి అనుకున్నాను. ఈ లోపల మన డైరెక్టర్ గారు నాకు కథ వినిపిచ్చారు. కథంతా బాగా నచ్చింది. సో, చిన్న క్యారెక్టర్ అని జెప్పేసి నేను ఇండియాకి ఎంటర్ అయ్యాను. బట్ యాక్చువల్లీ ఆడిషన్స్ అయిన తర్వాత, స్టూడియోస్‌లో ఆడిషన్స్ అయిన తర్వాత నా కెమెరా ఫియర్ లేదని జెప్పి, నా యాటిట్యూడ్‌కి, నా వే ఆఫ్ లైక్ బాడీ లాంగ్వేజ్‌కి డైరెక్టర్ గారు, "మీకు చిన్న పాత్ర ఇస్తే దీనికి మీకు కరెక్ట్ జస్టిఫై చేసినట్టుండదు మీ క్యారెక్టర్‌కి. విలన్ క్యారెక్టర్ అయితే మీరు చాలా బాగా జేస్తారు. మీకు నేచురల్‌గానే ఆ టాలెంట్ ఉంది" అని జెప్పి అంటే, అలా అలా క్యారెక్టర్ తీసుకున్నాను. 1 వీక్ వచ్చాను నేను యాక్చువల్లీ వెకేషన్ కోసము. 3 డేస్ రోల్ అని.
ఆ హుహు. తర్వాత అది 1 మంత్ అయింది. 1 మంత్ నుంచి 2 మంత్స్ అయింది. సో, ఆల్‌మోస్ట్ లైక్ 2 మంత్స్ తీసాము. సో, ఇక్కడ నా వర్క్ ప్రెషర్స్ అవన్నీ మేనేజ్ చేసుకుంటూ అలా తీసాము అక్కడ. సో, అలా మూవీ రోల్ స్టార్ట్ అయింది. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ అండి. సో, మీరు అంటే చిన్నప్పటి నుంచి మీ కల ఇవాళ ఇలా ఒక పెద్ద సూపర్ సక్సెస్‌ఫుల్ మూవీలాగా నెరవేరడం నిజంగా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అండ్ మీ జర్నీ యెస్. తెలుసుకోవడం చాలా వండర్‌ఫుల్‌గా గూడా ఉంది. సో, థాంక్ యూ. మరి థాంక్ యూ అండి. డైరెక్టర్ గారు ఆయన పర్సనాలిటీ చూసి నువ్వు అంత సన్నీ డియోల్ లాగా ఉన్నావన్నా అని చెప్పి అప్గ్రేడ్ చేశారమ్మా చంద్రకి. నీకు ఫ్రెండ్ క్యారెక్టర్ కాదు ఇది. ఓకే. నీ బాడీ అంతా సన్నీ డియోల్ లాగా ఉన్నావు, గాయాల్లో ఉన్నట్టుందన్నా అని చెప్పి చేశారమ్మా. బట్ అది జస్టిఫై చేశాడు చంద్ర, బాగా చేశాడు. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ అండి. థాంక్ యూ. సో, ఫస్ట్ మూవీలోనే మీరు చక్కగా ఇలా అప్రిసియేషన్ గూడా అందుకుంటున్నారు. సో, ఇంకా మేము మూవీ చూసాక చెప్తాము. బట్ ఈలోపు మీ కో ఆర్టిస్ట్ అండ్ ఆల్రెడీ ప్రొడ్యూసర్ గారు గూడా చెప్తున్నారు. సో, ఇట్స్ వండర్‌ఫుల్ టు నో థాట్. సో, మరి వెంకట్ గారు సో, మేము అంటే మీరు చేసిన ఇదివరకు అన్ని పాత్రలు మేము చూసాము. సో, ఈ మెంటలిస్ట్ అనే పాత్రలో చాలా ఎమోషనల్ డెప్త్ అండ్ ఇంటెన్సిటీ ఉంటుందని విన్నాం. ఎందుకంటే మీరు చెప్పినట్టు 'రాజుగారి గదిలో' నాగార్జున గారు పెర్ఫార్మ్ చేసిన దానికి, దీనికి మీరు చెప్పిన దాన్ని బట్టి మీరేం హోంవర్క్ చేశారు? అండ్ ఈ పాత్ర ఎలా ఉండబోతోంది మీ మాటల్లో? సో బేసిక్‌గా బిఫోర్ ఇక్కడి నుంచి నేను ఫ్లై అవ్వక ముందే నా స్క్రిప్ట్ మొత్తం పంపించారండి. సో, నంబర్ ఆఫ్ టైమ్స్ నేను రిహార్సల్ చేసుకున్నాను. సో, ఎందుకంటే అది కొంచెం ఆహ్, పిచ్చోడిలాగా ఉంటాడమ్మా బేసిక్‌గాను. సో, వెళ్ళాను. కాకుంటే ప్రాబ్లమ్ ఏందంటే లైక్ షూట్ చేసొచ్చి హోటల్‌లో పడుకుంటే అదే లైక్ డ్రీమ్స్‌లో గూడా మళ్ళా నెక్స్ట్ డే షూట్ చేస్తున్నట్టు అలా అనిపించేదనమాట. లేచి చూస్తే మిడ్‌నైట్ 2 అయ్యుండేది. అమ్మ మళ్ళా 6:00 షూటింగ్ ఉంది నాకు అని చెప్పి మళ్ళా పడుకునేది. ఈ షూట్ మొత్తం మేము డబుల్ కాల్ షీట్స్ అమ్మ. 1 మంత్‌లో మొత్తం చేయాలనుకోని చేసాం. చంద్ర కొంచెం ఎక్కువుండింది. సో, నాకు ఐ ఓకే. డోంట్ హావ్ లైక్ వెకేషన్ లేదనమాట నాకు. నేను 4 వీక్స్‌లో కంప్లీట్ చేసుకొనొచ్చాం. వావ్! 6కెళ్ళేవాళ్ళం అమ్మ. 6కెళ్ళి నైట్ 10కి వచ్చేవాళ్ళమ్మ హోటల్‌కి. సో, రావటం, అంటే షవర్ చేయటం, ఏదో ఒకటి తినటం, మళ్ళా పడుకోవటం, మళ్ళా ఉదయాన్నే కారొచ్చేది, మళ్ళీ ఎళ్ళిపోయేవాళ్ళం. సో, దీన్ని బట్టి చూస్తే అసలు మీరు పగలు, రాత్రి అనే తేడా లేకుండా 4 వారాల్లో మొత్తం కంప్లీట్ మూవీని ఫినిష్ చేయడం జరిగిందనమాట అయితే. నా రోల్ అమ్మ. 4 వీక్స్ అదే. నా రోల్ కంప్లీట్ చేశాం. యాహ్! వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ అండి. సో, సో దీన్ని బట్టి మీరు అంటే 24/7 అదే క్యారెక్టర్‌లో ఉంటూ, దాని గురించి ఆలోచిస్తూ, అంటే ఏ ఏ సన్నివేశంలో ఎలా ఉండాలి అనేది మీరు ఐ థింక్ బాగా హోంవర్క్ చేసినట్టున్నారయితే దీన్ని బట్టి. రైట్ అమ్మ. ఎప్పుడు లేచినా సైడ్ దాంట్లో ఒక సంచి క్యారీ చేస్తుంటానన్నమాట బ్యాగు చూసాము. కాటన్‌ది. సో, దాన్ని మామూలుగా అది లేనప్పుడు కూడా నేను సైడ్ పట్టుకునేవాడిని. అలా అయిపోయింది. ఐ వాస్ లైక్ కంప్లీట్‌లీ ఐ థింక్ ఆడియన్స్ విల్ జడ్జ్ చేస్తారు గానీ, బట్ వాటెవర్ ఐ ఫెల్ట్ దట్ వే అన్నమాట. ఐ యామ్ యాహ్! డెడికేటెడ్ కంప్లీట్‌గా దాంట్లో డెడికేట్ అయ్యి చేసాము. చంద్ర గారైతే 2 అవర్స్ మేకప్ అమ్మ. ఆయనకి బాంబే నుంచి వచ్చారు. ముగ్గురు అమ్మాయిలొచ్చారు. వాళ్ళు ముగ్గురు ఆయనకి ఓకే. మేకప్ చేసి రెడీగా చేసి కూర్చోబెట్టేవాళ్ళం సెట్‌లో. ఓకే. కొన్నిసార్లు చంద్ర గారికి కోపం గూడా వచ్చేది. నాది 8:00 షూట్ అయితే 6కి ఎందుకు మేకప్ ఏస్తారు మీరు అని. సో, అలా అ చేసామది. బట్ అంటే మీరు చెప్తుంటే మాకు అర్థమైందేంటంటే, మీరు పాత్రలో ఎంత లీనమైపోయారంటే, మీరు ఆ బ్యాగ్ మోస్తున్నారని మీరు ఇంకా వర్చువల్‌గా గూడా ఫీల్ అవుతున్నారు చూసారా? సో, రైట్. థట్ ఇట్‌సెల్ఫ్ షోస్ యువర్ డెడికేషన్ అండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అంటే డిఫరెంట్ పాత్రలు పోషించేటప్పుడు మనల్ని మనం అందులో చూసుకోకపోతే, అది స్క్రీన్ మీద పండదు. అంటే ఆడియన్స్‌కి కూడా రీచ్ అవ్వదు. బట్ అవును. ఇప్పుడు మీరు చెప్తుంటే మాకు అనిపిస్తోంది మీరెంత ఇన్వాల్వ్ అయ్యి చేశారో. సో, డెఫినిట్‌గా స్క్రీన్ మీద ఆడియన్స్ కూడా డెఫినిట్‌గా ఎంజాయ్ చేస్తారు మీ పాత్రని. యాహ్! అండ్ ఈ మెంటలిస్ట్ అనే కాన్సెప్ట్ మనకి ఇండియాలో చాలా తక్కువగా వినపడుతుంది. అంటే అందరూ భూత వైద్యులు అలా ఇలా అనుకుంటారు. బట్ సైంటిఫికల్లీ కూడా దేర్ ఈస్ ఎ పర్సన్ హూ ట్రీట్స్ ఇట్ అని ఒక మంచి క్యారెక్టర్‌ని మీరు చేయడం జరిగింది. సో, ఇట్స్ రియల్లీ గుడ్ టు నో అబౌట్ ఇట్ అండి. థాంక్ యూ అమ్మ. యాహ్! థాంక్ యూ అండి. సో, మరిప్పుడు మనం మన విలన్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం. అదే మన చంద్ర గారి దగ్గరికి వెళ్ళిపోదాము. సో, చంద్ర గారు సో, ఇందాకే వెంకట్ గారు చెప్తున్నారు మీకు చాలా మేకప్ ఉండింది. అంటే చాలా సన్నివేశాలు మీరు అంటే చాలా ఇంటెన్సిటీతో చేయాల్సొచ్చింది అని. సో, మీకు హీరో గారికి మధ్య జరిగిన ఏవైనా సీన్స్ మీకు ఛాలెంజింగ్‌గా అనిపిచ్చాయా? యాహ్! నాకు మెయిన్ ఛాలెంజింగ్ ఏంటి అంటే, నేను యాక్చువల్లీ ఇక్కడి నుంచి ఎళ్ళింది ఒక రోల్ కోసము. నాకు వెంకట్ గారు చెప్పినట్టు స్క్రిప్ట్ అంతా వచ్చేసింది. మేమంతా ప్రిపేర్ అయిపోయాము. నేను ఈవెన్ ఫ్లైట్‌లో కూడా ఆ స్క్రిప్ట్ చదువుకుంటూ వెళ్ళేవాడిని. అంటే మెమరైజ్ చేసుకుంటూ అంతా. సడెన్‌గా దిగిన తర్వాత ఫస్ట్ 3 డేస్ ఆడిషన్స్ ఉండే. ఆడిషన్స్ అయిన తర్వాత లేదండి మీ రోల్ అప్‌గ్రేడ్ చేస్తున్నారు అనంగానే నేను అడిగిన ఫస్ట్ క్వెషన్ అదే. నేను ఇన్ని పేజెస్ ఆఫ్ స్క్రిప్ట్ చదివాను. మరి రోల్ ఇంత పెద్దగా అవుతుంటే ఇంకెన్ని పేజెస్ ఆఫ్ స్క్రిప్ట్ ఇస్తారు అని. ఆ! సో, వాళ్ళు లైక్ ఒక బుక్ ఇచ్చారు నాకు. ఫుల్ బుక్ ఇచ్చారు. ఫుల్ బుక్ ఇచ్చేసి ఇవన్నీ మీ సీన్స్ ఉంటాయి ఇది అని.
సో నాకు చాలా కష్టమైంది అప్పుడు యాక్చువల్లీ ఇనీషియల్లీ. ఎందుకంటే ఫస్ట్ టైం మూవీలోకి ఎంటర్ అవుతున్నాను. అండ్ ఇంత పెద్ద రోల్, అండ్ ఇట్స్ అ వెరీ డైనమిక్ రోల్ దాంట్లో. అంటే లైక్ ఆ యాహ్! డైలాగ్స్ కూడా దే ఆర్ లైక్ వెరీ పవర్‌ఫుల్ డైలాగ్స్. అండ్ లైక్ వెరీ ఇన్వాల్వ్డ్ డైలాగ్స్ అండి. సో ఫస్ట్ 2 డేస్ తర్వాత నేను దాంట్లో ఇన్వాల్వ్ కావాల్సొచ్చింది. నేను వెంకట్ గారు చెప్పినట్టు 6 AM నుంచి 10 AM వరకు 10 PM వరకు మా కాల్ షీట్స్. ఓహ్! మాకిక్కడి నుంచి వచ్చిన తర్వాత జెట్ లాగు, అక్కడ నిద్ర రావడము, లైక్ దాంట్లో లైక్ కానీ డైరెక్టర్ గారు బాగా కోఆపరేట్ చేశారు. బాగా కోఆపరేట్ చేసి ఎవ్రీ డే మార్నింగ్ మేము స్టూడియోకెళ్ళేవాళ్ళము. 8:00 నుంచి నా సీన్ యాక్చువల్లీ స్టార్ట్ కాగానే యాక్చువల్లీ పెట్టిమ దే కాన్సంట్రేటెడ్ కంప్లీట్‌లీ ఆన్ మై రోల్. ఓకే. ఆహ్, సో ఫస్ట్ మీరన్నట్టు 'గాయలో' సన్నీ డీయోల్‌లా చూపిద్దాం అనుకున్నారు. తర్వాత మా దాంట్లో రేష్మా అని తనుంది. సో, షీ కోఆర్డినేటెడ్ ఆల్ దట్ స్టఫ్ లైక్ డైరెక్టర్ అసిస్టెంట్ లాగా. తను ఓకే. కోఆర్డినేట్ చేసి, "నో వి విల్ డూ సమ్ ఆర్ట్ వర్క్" ఇది అని చెప్పేసి దే కేమ్ అప్ విత్ ఎ డిజైన్ అని. ఫస్ట్ బానే ఉంది వినడానికి. కానీ ఎవ్రీ డే 2 అవర్స్, 2.5 అవర్స్ కూర్చోవడము. ముగ్గురు డిజైన్ చేసేవాళ్ళు నా మీద ఏదో పేషెంట్‌ని ఆపరేషన్ చేస్తున్నట్టు. సో, కూర్చొని 8:00, 9:00 షో స్టార్ట్ అయ్యేది నాది. నేను 6 AM వచ్చేవాడిని అక్కడికి. వాళ్ళు మా ఓకే. పంక్చువాలిటీ కూడా చూసి వాళ్ళు బాగా ఇంప్రెస్ అవుతుండే. సో, 6 అంటే నేను 6:02 కల్లా అక్కడ ఉండేవాడిని. ఊబర్ తీసుకొనొచ్చి 6:02కి వచ్చేవాడిని. 6 నుంచి 9 వరకు మొత్తం ఆర్ట్ వర్క్ చేసి 9 నుంచి షూట్ స్టార్ట్ అయ్యేది. సో, వండర్‌ఫుల్ ఇలా అండి. ఎవ్రీ డే కంటిన్యూయస్‌లీ ఆల్‌మోస్ట్ లైక్ ఒక 18-20 డేస్ కంటిన్యూ షూట్ అలా నడిచిందది. సో, ఫస్ట్ టైమ్ ఎంటర్ అయినా మీరు పాత్రని చాలా ఛాలెంజింగ్‌గా తీసుకొని, మా ప్రేక్షకులందరిని మెప్పించడానికి మీ కష్టం మాకర్థమవుతుంది. అంటే మేము పోస్టర్ చూసినప్పుడు యాహ్! సమ్ టాటూస్ ఏవో డిజైన్స్ ఉన్నాయి. మీ బాడీ మీద ఏవో డిజైన్స్ ఉన్నాయి. బట్ వాటి వెనకాల ఇంత స్టోరీ ఉందని ఇప్పుడే మా ప్రేక్షకులు కూడా తెలుసుకుంటున్నారు. సో, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్ అండి. థ్యాంక్ యూ అండి. హోప్‌ఫుల్లీ మేమనుకుంటున్నాం సూపర్‌గా చేశామని. అంటే వి పుట్ ఆల్ 200% ఎఫర్ట్. ఇక ప్రేక్షకులు ఎంత ఆదరిస్తారో చూడాలి. యాహ్! మన ప్రేక్షకులు ఎప్పుడైనా సరే కొత్తదనాన్ని, వైవిధ్యాన్ని డెఫినిట్‌గా యాక్సెప్ట్ చేస్తారు. సో, ఇది కూడా డెఫినిట్‌గా మీ అందరిని నచ్చుతుంది. అండ్ చంద్ర గారి కష్టం కూడా మీ అందరికి తెలుసు కాబట్టి, సో, ఐ యామ్ ష్యూర్ ఎవ్రీవన్ విల్ లైక్ ఇట్ అండి. థ్యాంక్ యూ అండి. యాహ్! థాంక్ యూ చంద్ర గారు. సో, మరి తర్వాత మళ్ళీ మనం మన ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళిపోదాము. సో, దీంట్లో వెంకట్ గారు చంద్ర మిమ్మల్ని గారు కూడా ప్రొడ్యూసర్ అమ్మా. చంద్ర, నేను, కేఎస్ఆర్ బాబీ ముగ్గురం మా ప్రొడ్యూసర్‌ని. ఓహ్! ఓకే. సో యాహ్! సో సో, చంద్ర గారికి కూడా ప్రొడ్యూసర్ రిలేటెడ్ క్వెషన్స్ వస్తాయి. బట్ ఫస్ట్ మీరిప్పుడొచ్చారు కాబట్టి మిమ్మల్ని అడిగేయాలి నేను అర్జెంట్‌గా. సో, అంటే నార్మల్‌గా అన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేయడం ఇస్ డిఫరెంట్ అండి. కానీ ఒక హారర్ మూవీకి ప్రొడ్యూసర్‌గా ఉండడం అనేది ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. సో, అంటే మీకెలా అనిపిచ్చింది ఇది కథ విన్నప్పుడు? బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమనిపిచ్చింది దీంట్లో? అంటే ఈ మూవీ తీసుకుంటున్నప్పుడు? రైట్. నేను మీకు చెప్పినట్టు 'రిప్' అంటే రెస్ట్ ఇన్ పీస్ అమ్మ. దాన్ని రెడీ చేసి అంతా స్క్రిప్ట్ అంతా చేస్తున్నామండి. దెన్ ఒకరోజు డైరెక్టర్‌కి ఫోన్ చేసి ఇంకొక కథ ఉంది. దీన్ని కూడా అండి. ఇది కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ స్టఫ్ అని చెప్తే, ద హుహు. వే ఆయన చెప్తుంటే స్టోరీ అండి మాకు ఇట్లా గూస్ బంప్స్ వచ్చాయి. ఇదే ఆఫీస్‌లో కూర్చున్నాను. వాళ్ళు జూమ్ కాల్ పెట్టుకొని మేము మాట్లాడుతుంటే, దెన్ నేను ఓకే. రెస్ట్ ఇన్ పీస్ తర్వాత చేసుకోవచ్చు అని చెప్పి దీనికెళ్ళామమ్మా. దీంట్లో అసలు యూ కెనాట్ ఎక్స్‌పెక్ట్ ఏం జరుగుతుందనేది తెలీదమ్మా. నువ్వు ఒక ప్రేక్షకుడు ఒకడనుకుంటే జరిగేది ఒకటి జరుగుతుంటది. మేము అలా ఓకే. ఫీల్ అయ్యాము. ఐ హోప్ లైక్ రేపు ప్రేక్షకులు కూడా అదే విధంగా ఫీల్ అయితే మేము అనుకున్నది చేసినట్టన్నమాట 100%. సో ఓకే. అందుకని దాని అందుకు ఐ వాంట్ టు డూ దిస్ అన్నమాట. అట్లా స్టోరీ టెల్లింగ్‌లోనే నీకు ఇంతలా నేను లైక్ గూస్ బంప్స్ వచ్చి నర్వస్ అయ్యి యూ ఫీల్ ఇట్ దట్ వే. అందుకని ఎలా ఉంటది చూద్దాం అని చెప్పి వెళ్తే, వాళ్ళు చెప్పినట్టు డైరెక్టర్ గారు చెప్పినట్టే చేశారమ్మా. మొత్తం కాస్ట్యూమ్స్ కానించి అన్నీ మేము ఎట్లా చేసామంటే అన్నీనమ్మా. అందరు లైక్ అదిరే అభిని, గడ్డం నవీన్ జబర్దస్త్ వాళ్ళని, ఛత్రపతి శేఖర్ నాకు ప్రొఫెసర్‌గా చేసాడు. ఆయన హ్యాండిక్యాప్డ్ అన్నమాట. ఆయన్ని ఓకే. అందరికి ముందే అన్ని డాట్స్ అన్నీ రెడీ చేసుకొని ఒక జస్ట్ లైన్ గీసాం అంతే. ఆన్ ది స్పాట్ అన్నమాట అన్నీ. ఎక్కడ డిలే కాలేదు. ఓకే. దట్స్ వండర్‌ఫుల్ టు నో అండి. సో, మరి మీతో పాటు చంద్ర గారు మీరు కూడా ఒక ప్రొడ్యూసరే కదా! సో, మీకెలా అనిపిచ్చింది ఛాలెంజింగ్? ఐ నో ప్లేయింగ్ ఎ విలన్ రోల్ అలాంగ్ విత్ బీయింగ్ ఎ ప్రొడ్యూసర్ ఫర్ దిస్ డైనమిక్ మూవీ 'డెవిల్స్ టేర్' అంటేనే వినడానికి కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. సో, అసల మీ అనుభవం ఏంటి? అంటే ఫస్ట్ టైమ్ ఒక ప్రొడ్యూసర్‌గా ఒక అంటే కొత్త నటుడిగా మీకెలా అనిపిచ్చింది? సో, ఫస్ట్ నేను యాక్చువల్లీ ప్రొడ్యూసర్‌గా వెళ్ళలేదు.
సో నేను యాక్చువల్లీ స్మాల్ క్యారెక్టర్ కోసం అక్కడికి వెళ్ళాను. ఎప్పుడైతే అంటే నాకు స్టోరీ లైన్ చెప్పినప్పుడు నేను మొత్తం విన్నాను. కంప్లీట్‌లీ స్టోరీ లైన్ విన్నాను. స్టోరీ నచ్చే దీంట్లోకి ఎంటర్ అయ్యాను. కానీ నా పాత్ర చిన్నదే కాబట్టి నేను మిగిలిన ఎండింగ్ వాటి గురించి అంత ఆలోచించలేదు. ఓకే. ఒక్కసారి నేను అక్కడికెళ్ళిన తర్వాత నాకు మొత్తం పాత్ర చెప్పేసరికి స్టోరీ ఇలా చాలా బావుంది. సో, వై నాట్ నేను కూడా ప్రొడ్యూస్ చేసి లైక్ వై నాట్ ఐ బి పార్ట్ ఆఫ్ దట్ హోల్ ప్రొడక్షన్స్ ఆల్సో అని నాకు ఆలోచన వచ్చిందప్పుడు. సో, అందుకని చెప్పేసి అలా నేను ప్రొడక్షన్ ఎంటర్ కావచ్చు అని ఆల్రెడీ ఇద్దరున్నారు. సో, ఐ విల్ బి ద థర్డ్ పార్ట్నర్ సో దట్ ఐ విల్ బి పార్ట్ ఆఫ్ దిస్ సక్సెస్. డెఫినెట్‌లీ ఇది హిట్ అవుతదనుకుంటున్నాము. సో, ఐ డూ లైక్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పాను. ఈ లోపల నాకు అదిరే అభి మన హీరో గారితోని లైక్ మంచి పరిచయం కూడా ఉండే. సో, తనతోని కూడా మాట్లాడాను. తను కూడా బాగా ఇంప్రెస్ అయినాడు స్టోరీతోని. సో, ఓకే. అలా నేను ప్రొడ్యూసర్‌కి ఆలోచనొచ్చి జస్ట్ ఆఫర్ పెట్టాను. లైక్ దట్స్ ఫైన్ అన్నారు వాళ్ళు గూడా. సో, లెట్స్ గో టుగెదర్ ద హోల్ జర్నీ లైక్ ఐ యామ్ పార్ట్ ఆఫ్ ఇట్. నాట్ ఓన్లీ జస్ట్ యాక్టింగ్. ప్రొడక్షన్ మీద ఉంటుందని చెప్పేసి అలా నా ప్రొడక్షన్ అలా స్టార్ట్ అయింది. సీఆర్ఎస్ ప్రొడక్షన్స్ నాదే అది. ఓహ్! వండర్‌ఫుల్. గుడ్ టు నో అండి. సో, ఇలా కొత్త వాళ్ళు గూడా వచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయడం, అంటే వైవిధ్యమైన కథలు, పాత్రల్ని కూడా జనాల ముందుకు తీసుకురావడం, అంటే కొత్తదనాన్ని ప్రేక్షకులు బానే ఆహ్వానిస్తున్నారు. సో, డెఫినైట్‌లీ ఈ మీ ప్రయత్నం చాలా చాలా సక్సెస్‌ఫుల్ అవుతుందని మేమైతే అనుకుంటున్నాం మనస్ఫూర్తిగా. సో, మరి వెంకట్ గారు, నాకు తర్వాత క్వెషన్, మీరు ఆల్రెడీ ఈ డైరెక్టర్‌తో ఇదివరకు ఒక సినిమా తీశారు. మాకు తెలుసు ఆ విషయము. అది సూపర్ డూపర్ హిట్ అయింది. సో, మరి ఈ మూవీలో ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? అండ్ పర్టిక్యులర్‌గా ఈ 'డెవిల్స్ చైర్' అనే దాని మీద మా ప్రేక్షకులు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటారు? అంటే పేరు చూస్తే ఏమో ఇంగ్లీష్ వాళ్ళ పేరులాగా ఉంది. కథ చూస్తేనేమో మీరు మొత్తం ఇట్లా తెలుగు, టాలీవుడ్ ఇండస్ట్రీ చుట్టూ తిప్పుతున్నారు. సో, అసలు మా ప్రేక్షకులకి మీరేమన్నా హింట్లు ఇస్తారా? ఇది ఐ మీన్ ఇట్స్ లైక్ వాట్ యూ కాల్ అమ్మా పీపుల్ కెనాట్ ప్రిడిక్ట్ అమ్మా నెక్స్ట్ సీన్ ఏముంది నెక్స్ట్ సీన్ ఏముంది అలా ఉండదు. ఓకే. ప్లస్ ఇది అట్లా హనుమాన్‌ది ప్లస్ ఇట్లా డెవిల్స్ టైప్‌ది మిక్స్‌డ్ అనమాట అమ్మా. ఎందుకంటే రీసెంట్‌గా 'హనుమాన్' సినిమా కూడా చాలా బాగా హిట్ హిట్ అయింది అయింది. కదమ్మా. యాహ్! సో, అందుకని ముందు మేము 'మనోజవ' అనుకున్నాము. కానీ ఓకే. 'ఆహా' వాళ్ళు ఇంకా ఫైనలైజ్ కాలేదు. వాళ్ళేమన్నారంటే క్యాచీగా ఉండాలా మాకు మేము గాని ఆ! పేపర్ వ్యూ గాని వాటెవర్ మేము చేస్తే సో, వి నీడ్ హావ్ లైక్ సమ్ క్యాచీ టైటిల్ ఉండాలని. బట్ ఇది చైర్ గురించి కూడా ఉంటుంది. చాలా స్టోరీ మొత్తం స్టార్ట్ అయ్యేది ఫ్రమ్ చైర్ అన్నమాట. ఓకే. అందుకని వాళ్ళు డెవిల్ చైర్ అని పెట్టారమ్మా. సో, ఓటింగ్ పెట్టారు. చంద్ర గారు ఓకే చెప్పారు. నేను ఓకే చెప్పాము. సో, ముగ్గురు ప్రొడ్యూసర్‌లు ఓకే అన్నారు. మెజారిటీ ఆఫ్ ద టీమ్ డెవిల్ చైర్ బాగుంటదని చెప్పారు. సో, ఓకే. దట్స్ వై వి డిసైడెడ్. దీంట్లో హీరోయిన్ వచ్చి స్వాతి మండల్ అమ్మ. షీ ఈస్ ఫ్రమ్ బాంబే. కానీ ఆ ఓకే. అమ్మాయి తెలుగు చక్కగా మాట్లాడుద్దండి. చాలా మూవీస్‌లో చేసింది. సో, ఓహో! మాకు డబ్బింగ్ విషయాల్లో కూడా ఏమి ఇబ్బంది లేకుండా చాలా యాక్టివ్ అనమాట. ఆ అమ్మాయి అంటే నాకు ఆమెకి పెద్ద సీన్‌లు 1, 2 తప్ప ఐ థింక్ చంద్ర గారికి బాగున్నాయి ఆ అమ్మాయితో కాంబినేషను. వస్తాను. చంద్ర గారి దగ్గరికి ఆ క్వెషన్స్‌తో గూడా వస్తాను. యాహ్! సో, ఆ అమ్మాయి కూడా చాలా బాగా టయానికొచ్చేసేది. ఆ అమ్మాయి ఈవెన్ పాపం ఫ్లైట్ దిగి ఉదయాన్నే వచ్చేది. బ్రేక్‌ఫాస్ట్ కూడా ముందు ఒకళ షాట్ రెడీగుంటే ముందు షాట్ చేసి బ్రేక్‌లో ఏమన్నా స్నాక్స్ గాని అలా తీసుకునేదనమాట. సో, షీ ఓకే. బాగా కోఆపరేట్ చేసింది ఆ అమ్మాయి. సో, ఇంకా ఓకే. అదిరే అభి గారైతే అసలు టైంకొచ్చేసేవాడు. మాకంటే 10 మినిట్స్ ముందొచ్చేవాడు. వి నెవర్ హావ్ ఓకే. ఎనీ ఇష్యూస్. సో, యాహ్! బాగా జరిగిందమ్మా. ఇట్ వాస్ గుడ్ అండ్ యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా గాని, యాస్ ఎ యాక్టర్‌గా గాని ఐ థింక్ నేను చంద్ర గారు సాటిస్ఫై అయ్యాం. ఓకే. వాటెవర్ ద ఇన్వెస్ట్‌మెంట్ వి డిడ్ ఇట్, వి గాట్ ఇట్ ఇన్ అవుట్‌పుట్ ఫ్రమ్ దేర్. అవుట్‌పుట్. అలా అలా అనుకుంటున్నాం. ఓకే. 22వ తేదీ మన అట్లాంటా ప్రేక్షకులు చెప్పాలి. సో, డెఫినైట్‌లీ. డెఫినైట్‌లీ అండి. మీ కష్టం మాకు తెలుస్తుంది. అంటే థో యూ హాడ్ ఎ బిజీ స్కెడ్యూల్ హియర్, మీరు ఇండియాకి వెళ్లి మీ ప్యాషన్‌తో పాటు ఇంతమందిని అంటే ఒక కొత్త కథతో మా అందరిని ఎంటర్‌టైన్ చేయాలని మీరు చూస్తున్నారు. సో, డెఫినైట్‌లీ ప్రేక్షకులైతే ఆదరిస్తారు. సో, మరి ఆ డైరెక్టర్ గారితో మీరు ఇదివరకు వర్క్ చేశారు కదా! సో, ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఆయన చాలా ఈజీ అండి. డైరెక్టర్ ఏందంటే కాకుంటే ప్రాబ్లమ్ ఏందంటే డైరెక్టర్‌తో ఆయన్ని అనుకునింది వచ్చిందాకా నంబర్ ఆఫ్ సార్ ఇంకొకటి చేద్దాం సార్ అంటాడు. సో, బాగానే వచ్చింది కదా! అంటే రండి సార్ అని చూపిస్తున్నామన్నమాట. బాగానే ఉంటది మనం చూసేదానికి. ఇంకొకసారి ట్రై చేద్దాం సార్ బెటర్ చేద్దాం. లేకుంటే దీన్నే తీసుకుందాం అంటాడు. బెటర్ వచ్చిందాకా చేయిస్తుంటాడమ్మా. సో, అది ఆయనది. సో, సో, బేసికల్లీ డైరెక్టర్స్ విజన్ ఒకటుంటుందంటారు కదా! అంటే వాళ్ళు రైట్. ప్రేక్షకుల మైండ్ నుంచి చూస్తారు. సో, వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ వచ్చేదాకా మేబీ వాళ్ళు ఆ టేక్స్ తీసుకుంటూ ఇస్తానే ఉంటాడమ్మా. ఉంటారేమో. నంబర్ ఆఫ్ టైమ్స్. హి డోంట్ కేర్. వీళ్ళు ఎన్ఆర్ఐస్ ఎక్కువ సార్లు చెప్తే ఫీల్ అవుతారు. అలా లేదమ్మా మాకు. ఆయనకి ఎంత ఎన్ని సార్లు కావాలో అన్ని సార్లు చెప్పి చేయించుకొని అవుట్‌పుట్ తీసుకున్నాడు మా దగ్గర నుంచి. బట్ హి ఈస్ ఎ వెరీ గుడ్ డైరెక్టర్ అమ్మా. సో, చాలా మంచి యంగ్ డైరెక్టర్. సో, ఓకే. యాహ్! హి ఈస్ వెరీ గుడ్ డైరెక్టర్. ఐ స్ట్రాంగ్‌లీ రికమెండ్ ఇఫ్ ఎనీబడీ ఫ్యూచర్‌లో
చేయాలన్నా కానీ డెఫినెట్గా యూ కెన్ రీచ్ మీ. నేను ఆయన నెంబర్ ఇస్తాను. ఐ కెన్ ఇంట్రడ్యూస్ హిమ్ టు ఎనీబడి. డెఫినెట్లీ అండి. సో, డైరెక్టర్ అంటేనే ఆ విజన్ అలా ఉండాలి. మరి డైరెక్టర్ గారు అంత బాగా మీతో చేయించారంటే పర్ఫార్మెన్స్ డెఫినెట్లీ అవుట్‌పుట్ బావుంటుందని మాకు తెలుసు. సో, మేము కూడా వెయిట్ చేస్తున్నాము. థాంక్ యూ వెంకట్ గారు. సో, మరి నేను మన చంద్ర గారి దగ్గరికొచ్చేస్తాను. సార్, చంద్ర గారు ఇప్పుడే వెంకట్ గారు అంటున్నారు, మీరు హీరోయిన్ గారితో చాలా సన్నివేశాలున్నాయి అని అంటున్నారు. నేను యాక్చువల్‌గా మీకు హీరో గారితో మీకు మధ్యన ఉన్న ర్యాపో గురించి అడుగుదాం అనుకున్నాను. నా క్వెషన్ మార్చుకొని ఇప్పుడు నేను హీరోయిన్ గారితో మీకున్న ఆ సంభాషణలు, ఆ కాన్వర్జేషన్స్ మీకు మధ్యలో జరిగిన ఆ సీన్స్ గురించి చెప్తారా మా ప్రేక్షకులకి? అంటే నా ఈ మూవీ మొత్తం యాక్చువల్లీ విలన్ సెంట్రిక్ ఉంటుంది. మొత్తం ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ఎ విలన్ సెంట్రిక్ మూవీ ఇది. హీరోని, హీరోయిన్‌ని వీళ్ళందరినీ లైక్ అంటే స్టోరీ రివీల్ చేయకుండా జస్ట్ టాప్ లెవెల్ చెప్తాను. వీళ్ళందరినీ మ్యానిపులేట్ చేయాల్సిన సిట్యుయేషన్ నాది. వాళ్ళని చేస్తేనే నాకు లాభము. లేకపోతే లాభం లేదన్నట్టు. సో, అందుకని చెప్పేసి నాకు హీరోయిన్‌తో గాని, హీరోతో గాని చాలా సీన్స్ ఉంటాయి. అంటే వాళ్ళని నేను వాళ్ళని ఇంప్రెస్ చేసి నాలోకి తీసుకోవాలి వాళ్ళని. సో, ఓకే. అందుకు వాళ్ళతోని సో, నేను ఎంత సేపటి నుంచి ఉన్నానో, తను అంత సేపటి నుంచి ఉందక్కడ. సో, ఓహో! తను యాక్చువల్లీ బాంబే అమ్మాయి. యాక్ ఓకే. వీక్లీ 2 డేస్ వస్తానని చెప్పింది ఫస్ట్. ఓకే. వీక్లీ ఎందుకంటే ఆమెకి కొంచెం జిస్ట్ ఇచ్చాము. అంటే లైక్ కొంచెం స్టోరీ ఇచ్చాము. స్టోరీ ఇచ్చి ఓహ్! ఇంతే గదా! అని వచ్చింది. యాక్చువల్లీ వచ్చిన తర్వాత వెంకట్ గారు అన్నట్టు డైరెక్టర్ గారు అది చేసిన తర్వాత ఇది అయిపోయింది. మాకెలా అనిపిస్తుందంటే అబ్బా! చాలా బాగా చేశామన్నది. మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి మీరు అలా అనుకుంటున్నారా చంద్ర గారు? ఒకసారి చూడండి మీరు స్క్రీన్‌లో. మాకు చూస్తే బానే అనిపిస్తుంది. ఆయన్నేమో నో, 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 నో నేను ఎక్స్‌పెక్టేషన్ ఇది గాదు. ఇలానే చేయాలని మళ్ళా. అలా నేను హీరోతో గాని, హీరోయిన్‌తోని గాని చాలా అంటే ఆల్‌మోస్ట్ నేనున్న 4 వీక్స్‌లో లాట్ ఆఫ్ టైమ్ స్పెండ్ చేయగలిగాను నేను వాళ్ళతోని. తను ఓకే. గూడా ఓపికగా అంటే మన డైరెక్టర్ గూడా చాలా పేషెంట్ ఆయన. సో, వీళ్ళందరూ గూడా పేషెంట్‌గా లైక్ డైరెక్టర్ సాటిస్ఫై అయ్యేంత వరకు మనం చేయాల్సిందే అన్న ప్రాసెస్‌లో ఎళ్లారందరూ. మైండ్ సెట్ గూడా అలానే ఉండేది. అదిరేబి అందరూ చెప్పిన టైం కల్లా వచ్చేసేవాళ్ళు. ఆఫ్‌కోర్స్ నాకు హైయెస్ట్ మేకప్పు. సో, నేను మేకప్ ఏసుకున్నంత సేపు గూడా వాళ్ళు పేషెంట్‌గా వెయిట్ జేసేవాళ్ళు. అక్కడే సెల్ ఫోన్ చూసుకుంటూ అక్కడ వెయిట్ జేసి ఆల్‌మోస్ట్ వాళ్ళు గూడా 6 ఏఎం టు 10 పీఎం వరకు వర్క్ చేశారు. సో, అందుకే దట్స్ నాకు హీరోకి వండర్‌ఫుల్. గాని, హీరోయిన్‌కి గాని చాలా సన్నివేశాలున్నాయి వాళ్ళతోని కంటిన్యూయస్‌గా. దట్స్ వండర్‌ఫుల్. అండ్ మేము కూడా విన్నాం. మీరు రక్తం చూడంగానే ఇట్లే మనుషుల్లోకి వెళ్ళిపోయి, వాళ్ళ ఆత్మల్లోకి వెళ్ళిపోయి వాళ్ళని ఇబ్బంది పెడతారు అని ఒక చిన్న క్లూ అయితే మాకు తెలిసింది. బట్ ఆన్ స్క్రీన్ మేము డెఫినిట్‌గా చూస్తాము. అసలు ఏంటి యాహ్! మీరు పెట్టిన ఇబ్బంది అనేది. బట్ ఇట్స్ గుడ్ టు నో. అంటే ద కైండ్ ఆఫ్ డెడికేషన్ దే హావ్ అండ్ అంతా అంటే ఇట్ పుట్స్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఎవ్రీవన్ అంటే ఎవ్రీ డే ఆ టైంకి రావడము, ఆ సన్నివేశాలు మళ్ళీ మళ్ళీ చేయడము. అంటే ప్యాషన్ ఉంటే తప్ప చేయలేమండి ఇలాంటి సన్నివేశాలు. ఎందుకంటే యాహ్! ఊరికే యాక్టింగ్ చేయాలి అంటే 2 రీల్స్ తీసేసి ఇవాళ రేపు అందరూ పోస్ట్ చేస్తున్నారు. బట్ ఒక మూవీలో చేయాలి అంటే ఇల్ డెఫినైట్లీ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్, హార్డ్ వర్క్ అండ్ కంప్లీట్ డెడికేషన్ ఉండాలి దానికి. సో, ఐ కెన్ సీ ద డెడికేషన్ ఇన్ బోత్ ఆఫ్ యూ అండ్ యూ బోత్ ఆర్ రియల్లీ ఇన్‌స్పైరింగ్ మాకు. ఎందుకంటే ది మెయిన్ నెక్స్ట్ మాకు జనరేషన్ వాళ్ళకి కూడా మీరు ఒక మార్గదర్శిలాగా ఉన్నారు. మాకొక సీన్ చెప్పగానే అలా చేస్తాం మేము. చేసిన తర్వాత డైరెక్టర్ గారొచ్చి, "మీకు డైలాగ్ చెప్పేస్తున్నారు, చేస్తున్నారు గానీ ఇంటెన్సిటీ అదే అర్థమవుతుందా లేదా మీకు?" అని అడిగేవాళ్ళు. సో, నాకు ఇంటెన్సిటీ కావాలి లైక్ అని అలా చేయించుకున్నారు యాక్చువల్లీ. ఓకే. వండర్‌ఫుల్. ఒకటేందంటే అమ్మ మాకెంత టైట్ షెడ్యూల్ అంటే అందరికీ ఏందంటే మామూలు ఇంతకుముందు నా మూవీస్ అన్నీ కూడా క్యారవాన్‌లో కూర్చొని లంచ్ బ్రేక్ అంటే బాయ్ తెచ్చి అందరికి టేబుల్ పైన పెట్టేవాళ్ళు. ఈసారి ఎట్లా చేసిందంటే ఈ అమ్మాయి రేష్మ అనే అమ్మాయి అందరికి బాక్సులమ్మా. ఇప్పుడు నేనైతే ఆల్మోస్ట్ ఎవ్రీడే పెరుగన్నం తిన్నాను. ఒక అయ్యో! బాక్స్ అంతే. నువ్వు షూటింగ్ స్పాట్‌లోనే కూర్చోవాలి. బాక్సు, స్పూన్ ఇచ్చేవాళ్ళు మాకు. తినేస్తే అయ్యయ్యో! వాళ్ళు ప్లేట్ తీసుకెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చిచ్చేవాళ్ళు. దాన్ని కంటిన్యూ అనమాట. నో బ్రేక్ అనమాట అలా ఉండింది. బట్ ఇది ఓకే. అగైన్ మేము ప్రొడ్యూసర్‌లం కాబట్టి ప్లస్ మాకేందంటే టైమ్ ఒక వన్ డే ముందు అయిపోతే మనకు బాగుంటది కదమ్మా! సో, అవునవును. ట్రూ. అలా అలా చేశారు మాకు. యాహ్! అక్కడ కూడా టైం బాగానే స్క్వీజ్ చేశారు. మాకు లంచ్ ఆ లగ్జరీ లేదు. లంచ్ బ్రేక్ తర్వాత న్యాప్ తీసుకుందాం. తర్వాత ల్యాప్ ఏం లేదు. సో, మీరివన్నీ చెప్తుంటే నాకు కొన్ని క్వెషన్స్ కామన్‌గా అడుగుతారు గదా! అవి గుర్తొచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనము హారర్ మూవీ అంటేనే ఎక్కువ దయ్యాలు ఏంటో వచ్చేస్తాయి అని అంటారు కదా! సో, మీరు మామూలుగానే మీకు దయ్యాలంటే ఏమన్నా అంటే భయం అలాంటివేమైనా ఉండిందా? ఎందుకంటే సీన్స్ కొంచెం ఇంటెన్సిటీ ఉంటాయని విన్నాం మేము మీరు చెప్తుంటే. సో, అంటే ఎలా అనిపిచ్చేది? అంటే డార్క్ షేడ్స్‌లో అలా ఏమైనా షూట్స్ తీసారా?
మీకేమైనా భయాలేసేవా ఆ టైంలో? ఉన్నాయమ్మా 2 దెయ్యాలు ఉన్నాయి దీంట్లో. నాతోనే చేశారు 2 దెయ్యాలు. ఓకే. సో యాహ్! వైల్ నేను ఐయామ్ ట్రైయింగ్ టు డూ సమ్ ప్రేయర్ చేస్తుంటే ఆ దెయ్యాలొచ్చి దే ఆర్ ట్రైయింగ్ టు డిస్టర్బ్ మీ. టు డిస్ట్రాక్ట్ ఓహ్! నాకు. నేను చేయకూడదది. అదనమాట ఓకే. ప్రాసెస్ అది. సో ఓకే. ఒక అమ్మాయి మంచి ఆర్టిస్టు గిరీష్ గారని చెప్పి నా ఇండియాలో మేనేజర్ అనమాట. హీ యాక్టెడ్ ఎ మేల్ దెయ్యము. ఇంకొక ఓకే. అమ్మాయి వచ్చి ఫీమేల్ దెయ్యంలాగా చేశారు. ఉన్నాయి. దాంట్లో దెయ్యాల సీన్‌లు కూడా ఉన్నాయి. సో ఓకే. అంటే మీరు వీటికేమైనా హోంవర్క్ చేసారా అండి? అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు మామూలుగా అంటే ఒక ఎమోషనల్ సీన్ చేయాలంటే కొంచెం మనం ఏదో ప్రిపేర్ అవుతాము. రౌద్రంగా ఉన్న సీన్స్ అంటే కూడా ఇలా చేయాలి, ఇలా చేయాలని. కానీ కొన్ని దయ్యాలతో చేయాలి అంటే, అంటే మీ బ్యాక్‌గ్రౌండ్ ప్రిపరేషన్ ఏంటో మాకు తెలుసుకోవాలంది. ఆహ్, ఏం లేదు. మెంటల్‌గా ప్రిపేర్ అయ్యేసి ఆంజనేయ స్వామి దండకం చెప్పారప్పుడు నాకు. ఆంజనేయ స్వామి ఓకే. పేపర్స్ ఇచ్చారనమాట ఆ సీన్‌లో. అవి ఓకే. చూసుకుంటా యాక్చువల్‌గా రియల్ సీన్ అదే. ఓకే. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అని మనం ఐ డోంట్ ఓహ్! వాంట్ టు వాళ్ళు నన్ను పడగొట్టడం, నేను పడిపోవటం, నేను చేసే పని ఆగకూడదు. ఓహ్! సో, ఓకే. అలా కంటిన్యూషన్ అనమాట ఇది. థాట్స్ సో, వండర్‌ఫుల్ టు అది నో. ఆ రోజు 11 పీఎం అయిందన్నమాట టైం. ఇదొక్క సీనే సార్, ఇదొక్క సీనే సార్ అని చెప్పి ఒళ్ళు హూనం చేశారు. ఆ దయ్యాలన్నీ నా సైనికులు. అదే అర్థమవుతోంది. అంటే పాత్రలన్నీ చాలా కనెక్టెడ్ ఉన్నాయి. సో, ఇక్కడ మీకు చంద్ర గారికి డైరెక్ట్‌గా ఏమైనా సీన్స్ ఉన్నాయా వెంకట్ గారు? అంటే మీ ఇద్దరు కలిసి ఫేస్ టు ఫేస్ అంటే ఏదైనా ఒక సంభాషణ గాని లేకపోతే కొన్నే చెప్ కొన్నున్నాయమ్మా. ఎక్కువ లేవు. చంద్ర వచ్చి నేను అందరూ ఎవరైతే హి ఈస్ గివింగ్ ట్రబుల్ రైట్ ఐ యామ్ ట్రైయింగ్ టు హ్మ్. ప్రొటెక్ట్ దెమ్ అనమాట. అలా ఉంటది. ఓహ్! లాస్ట్‌కి మేము కలుస్తాము. తర్వాత ఇది పార్ట్ 2 కూడా ఉందమ్మా. పెద్ద స్టోరీ ఇది. సో, ఓహ్! ఓకే. కానీ మనం ఇంతలో చెప్పుకోవడం ఇది కొంచెం బాగా ఆడితే ఓకే. పర్లేదనిపిస్తే జనాల దగ్గర నుంచి విల్ గో ఫర్ పార్ట్ 2. డెఫినైట్‌లీ బాగా ఆడుతుందండి. ఎందుకంటే ఇవాళ రేపు మనం అన్ని చూస్తున్నాము. ఒక సస్పెన్స్ అక్కడ ఆగిపోతే నెక్స్ట్ ఏంటి అని తెలుసుకోవడంలో జనాలు చాలా చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. సో, డెఫినైట్‌లీ విల్ బి వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. సో, చంద్ర గారు అంటే నార్మల్‌గా ఇప్పటికి మనం చాలా విలన్ క్యారెక్టర్స్ చూసుంటాము. సో, ఈ క్యారెక్టర్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ క్యారెక్టర్స్ దట్ వి హావ్ సీన్ అండి మామూలుగా? ఒక చిన్న ఇది ఐడియా మా ప్రేక్షకులకి ఇస్తారా? ఇది విలన్ అంటే నేనేదో ఎళ్ళేసి 10 మందిని చంపేసి, పొడి చేసి, దయ్యాల్లాగా అందరిని పీక్కు తినేసి ఇలాంటి సీన్‌లేమి ఉండవు దీంట్లో. సో, ఓకే. ఇదేంటంటే ఇట్స్ ఎ నెగెటివ్ క్యారెక్టర్ అన్నట్టు. ఇట్స్ ఎ నెగెటివ్ క్యారెక్టర్. సో, నేనెంత పవర్‌ఫుల్ అంటే నేనొక్కసారి నాకనుకున్నది నా దగ్గరకొచ్చేస్తే నేను మొత్తం భూగోళాన్ని మొత్తం శాసించగలనన్నట్టు. ఆ స్టైల్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది. సో, ఓకే. నేను ఒక చిన్న మనిషిని వీళ్ళని మానిప్యులేట్ చేయడానికి అలా ఉండదు నా క్యారెక్టర్. ఓకే. సో, ఇది విలన్ అంటే నెగెటివ్ క్యారెక్టర్ అన్నట్టు. ఇట్స్ లైక్ నాకు ఒక పాస్ట్ ఉంటుంది. లైక్ అవన్నీ ఉంటుంది. అవన్నీ అంటే ఈ పార్ట్‌లో ఉండదది. సో, అలా నేను ఎంట్రీ అవుతాను. సో, మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు నెగెటివ్ క్యారెక్టర్ అనుకోరు మీరు. మీరనుకోరు, ఓకే. అనుకోరు హీరోయిన్ కూడా అనుకోదు. ఓహ్! బేసిక్‌గా విలన్ అంటే ఆయన లైక్ ఫైట్ చేయటం, అట్లా వాళ్ళని కాల్ చేయటం అయేం లేదమ్మా ఇది. ఎగ్జాక్ట్‌లీ. దిస్ ఈస్ ఎ ఆ! రియల్లీ దిస్ ఈస్ ఎ డిఫరెంట్ విలన్ ఇది. ఓకే. దట్స్ గుడ్ టు నో అండి. అంటే ఇప్పుడు మామూలుగా మేము విలన్ అంటే మనము కొంచెం రౌద్రంతో ఇట్లా అందరిని చంపేసి ఇట్లా టపటపా ఉంటాయి. పేల్చేసి ఉంటాయి. అలా చూస్తాం గదా! సో, ఆ అందుకని సీన్‌లు గూడా ఉంటాయి. కానీ ఈ విలన్‌లాగా ఉండదు. అంటే నేనేదో చంపడానికి ట్రై చేయడం అలా ఉండదు. నావన్నీ ఎలా ఉంటుందంటే నాకు కావాల్సింది నేను చేసుకోవడము, అవతల వాళ్ళకి తెలియకుండా వాళ్ళతో పనులు చేయించుకోవడం. ఇందులోనే ఓకే. నా టాలెంట్ ఉంటదన్నట్టు. వాళ్ళు నా కోసం వాళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారు అనుకోవాలి గానీ, నేను వాళ్ళతో ఈ పని చేయించుకుంటున్నా అనుకోవద్దు వాళ్ళు. అలా ఉంటది. సో, ఎమోషనల్ ఉంటుంది. టెర్రిఫయింగ్ సీన్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి గానీ, వాళ్ళకి తెలియకుండా జరుగుతుంటాయి అవి. ఇప్పుడు వాళ్ళేందంటే హి ఈస్ హెల్పింగ్ దెమ్ అని అనుకుంటుంటారమ్మా. ఓకే. మాకు ఈయనేదో దేవుడిలాగా వచ్చాడు. మాకు హెల్ప్ చేస్తున్నాడు. అలా ఓకే. అనుకుంటుంటారు. సో, ఇదేదో వాళ్ళకి రియల్ టైమ్ సినారియోస్‌కి దగ్గరగా ఉన్నట్టుందండి. అంటే మనం రోజు నిత్యం చూస్తున్న మనుషులు ఇలాగే ఉంటారేమో మనకు తెలియకుండానే మనం వాళ్ళు సహాయం చేస్తున్నారు అనుకుంటాం గానీ, వాళ్ళు మన ఎనకాల ఏం చేస్తున్నారో తెలీదు అనే ఒక మంచి కాన్సెప్ట్‌ని గూడా మీరు చెప్పకనే చెప్తున్నట్టున్నారు ప్రేక్షకులకు కూడా. అనిపిస్తుంది. మీకు మధ్య మధ్యలో అంటే మీరు సగం మూవీ వరకు అంటే ఇతను హెల్ప్ చేయడానికొచ్చాడా? ఏం చేయడానికొచ్చాడా? అని ప్రేక్షకులు గూడా కొంచెం సస్పెన్స్‌లో ఉంటారు. మూవీ గూడా అలానే సస్పెన్స్‌లో ఎండ్ అవుతది. ఓకే. అంటే ఇప్పుడు రేపు యూత్ అంటే మనకి కొంచెం తెలుసు లైఫ్ కానీ ఇప్పుడు యూత్ ఎలా అనుకుంటారంటే కొంచెం మంచిగా నవ్వి మాట్లాడితే ఓహో! వీళ్ళు మన మంచే అనుకుంటారు. కానీ ఇలాంటివి కూడా ఉంటాయి అని మీరొక సందేశం గూడా చెప్పకనే చెప్తున్నారు మూవీలో అని చెప్తున్నాను. మాకు కరెక్ట్. యాక్చువల్లీ ఇప్పటివరకు మాకు ఐడియా రాలేదు. మీరు చెప్తే అనిపిస్తుంది. యాక్చువల్లీ సందేశం ఇస్తున్నాం అయితే. డెఫినైట్‌లీ అండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళకేంటంటే ఏది మంచి, ఏది చెడు తెలుస్తుంది. యూత్ ఏంటంటే ప్రతీదీ మూవీస్‌ని చూసే ఇన్‌స్పైర్ అవుతున్నారు.
సో, మూవీస్ ద్వారా మీరు చెప్పే ప్రతి మాట చాలా మందికి రీచ్ అవుతుంది అండ్ చాలా తొందరగా కూడా గ్రాస్ప్ అవుతుంది. సో, డెఫినైట్‌లీ ఐ థింక్ ఇట్ విల్ రీచ్ ఆడియన్స్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ వే. ఎండింగ్ కూడా చాలా ట్విస్ట్ ఉంటుంది. నోబడీ విల్ ఎక్స్పెక్ట్ దట్ ట్విస్ట్. సో ఓకే. అదొక జనాలకి అసలు ఎక్స్పెక్ట్ చేయరు అది. సో ఓకే. దట్స్ గుడ్ టు క్లైమాక్స్. నో అండి. సో, మరి వెంకట్ గారు అసలు మీరు అంటే ఐ నో ఈ పాత్రలు ఇవన్నీ చాలా హోమ్ వర్క్. బట్ మీకు మెయిన్‌గా ఇన్‌స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చిందండి మూవీస్‌లోకి వెళ్ళాలి, చెయ్యాలి అని? నేను యాక్చువల్‌గా నాకు ఇట్స్ లాంగ్ స్టోరీ. మా డ్యాడీ మా ఊర్లో ప్రెసిడెంట్ అండి. నేను ఓకే. బాలనాగంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా లోహిత్ మన హరిశ్చంద్రలో లోహిత్‌గా చనిపోయే క్యారెక్టరు. ఓహ్! డ్రామాలేసేవాడినమ్మా చిన్నప్పుడు. తర్వాత ఓకే. ఇంజినీరింగ్ కాలేజీలో ఏ ఫంక్షన్ ఉన్నా గాని డాన్స్‌లేయించేవాళ్ళు నా చేత. అంటే ఓకే. నేనేం డాన్స్‌లో ప్రో కాదు గానీ ఆ ఇంట్రెస్ట్ అంతే. ఇప్పుడు మీరు మొన్న ఆ రోజు మన ఎస్‌పి శైలజ గారోళ్ళు వచ్చినప్పుడు స్టేజ్ పైన ఎయించారు కదమ్మా! మీరున్నారు కదా! మీరే యాంకర్ ఆ రోజు కదా! వచ్చిన కాడికేస్తే ఆయన మన పాటలు రాసే ఆయన పేరేం పేరమ్మా? అనంత్ శ్రీరామ్ గారు. అనంత్ శ్రీరామ్ గారు. మీరు ఎన్టీఆర్ స్టెప్పులేయమంటే అన్నీ కలిపేశారు మీరన్నారు గదా! అట్లా అది పిచ్ అంతే అన్నమాట. సో, లక్కీగా ఏందంటమ్మా 2019లో 'గాలోడు' మూవీలో ఆహ్, సో, దాంట్లో ఒక లాయర్ క్యారెక్టర్ మా బ్రదర్ మా కజిన్ అన్నమాట వాడు. వాడికి చిన్నప్పటి నుంచి ఓకే. ఐస్ క్రీములు తినిపించేవాడిని. హి బికమ్ ఏ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. ఓకే. దాంట్లో ఫస్ట్ రోల్ ఇచ్చాడు. అప్పటికి నా పిల్లల చదువులన్నీ అయిపోయినియి. సో, ఓకే. అప్పుడు ఒక పీఆర్‌ఓని హైర్ చేసుకున్నా నేను. వాళ్ళేందంటే లో బడ్జెట్ మూవీస్ అంటే 1,00,00,000-5 క్రోర్స్ అలాంటోళ్ళకి 'ప్రకాష్ రాజు' వాళ్ళు దొరకరనమాట. సో, అలాంటోళ్ళకి ఓకే. ఏందంటే ఏదైనా డాక్టర్సు, హీరోయిన్ ఫాదరు అలాంటి రోల్స్ ఏమైనా వస్తే అలా చేద్దామని అలా చేస్తున్నానమ్మా. దానికేందంటే మా వైఫ్ అలో చేస్తుంది. లైక్ నాకు ఇక్కడ కొంచెం రియల్ ఎస్టేట్ ఉంది. నాకు కన్సల్టింగ్ కంపెనీ ఉంది. 2 డాగ్స్ అన్నీ. ముందు మా వైఫ్‌ని అడుగుతా. ఓకే. ఐ కెన్ మేనేజ్ అంటే అప్పుడు థాంక్ యూ చెప్పి ఆమెకి మీ తరపున కూడా మా వైఫ్‌కి థాంక్ యూ చెప్తున్నానమ్మా. షీ విల్ ఆల్‌వేస్ లాస్ట్ ఇయర్ 5 టైమ్స్ వెళ్ళానమ్మా ఇండియాకి నేను. సో దట్స్ వండర్‌ఫుల్ అండి. సో, మాధవి యాహ్! గారు మీకు కూడా మా అందరి తరపున థాంక్ యూ. ఒక మంచి నటుడిని మాకు అందించారు మా టాలీవుడ్ ఇండస్ట్రీకి. ఎందుకంటే చాలా డిఫరెంట్ రోల్స్ ఇప్పటివరకు అంటే అందరూ రెగ్యులర్‌గా ట్రై చేసే రోల్స్ కాకుండా వైవిధ్యమైన పాత్రల్ని పోషించే అవకాశం మీరిచ్చినందుకు మా తరపున గూడా మీకు ధన్యవాదాలు మాధవి గారు. సో, థాంక్స్ అండి. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ అండి. సో, చంద్ర గారు, సో, మీరింకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? ఇంకా మీరు ఇలాంటి విలన్ క్యారెక్టర్సే చేస్తారా? లేకపోతే ఇంకా ఏమన్నా వేరే క్యారెక్టర్స్ కూడా ఏమన్నా ప్లాన్ చేయాలనుకుంటున్నారా? యాహ్! అలానేం లేదండి. విలన్ ఓన్లీ చేయాలని ఏం లేదు. ఈ మూవీకి, ఈ క్యారెక్టర్‌కి నన్ను చూసి డైరెక్టర్ ఎంచుకున్నాడు అది విలన్ అని. నే అంటే ఈ క్వెషన్ ఎందుకు అడగాల్సొస్తుందంటే 'గోపీచంద్' గారిని ఒకసారి విలన్‌గా చూసాక యెస్. అందరూ ఆయన విలన్‌లాగా చేస్తేనే చాలా యాప్ట్‌గా సూట్ అయ్యారు అనేది ఒకటి చాలా స్ట్రాంగ్‌గా పడిపోయింది. సో, మాకనిపించిందేంటంటే మీ మీ క్యారెక్టరైజేషన్, మీ పిక్చర్స్ అన్ని చూసాక మీరు విలన్‌గా చాలా బలంగా టాలీవుడ్‌లో నిలబడతారని ఒక గట్టి నమ్మకం వచ్చింది మాకు. సో, ఆ పాత్రలే కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? లేకపోతే ఇంకా కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా ట్రై చేస్తారా? నేను డెఫినెట్‌లీ ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా ట్రై చేస్తాను. ఆపర్చునిటీస్ వస్తాయి. ఎందుకంటే ఈ పాత్రలో అన్ని ఎమోషన్స్ కూడా ఉన్నాయి. సో, ఎమోషనల్ పాత్రలు అన్నీ చేయాలని నా కోరిక. సో, ఓకే. ఎందుకంటే నేను యాక్చువల్లీ కాలేజ్‌లో ఉన్నప్పుడు మీకు 'అచ్యుత్' అని హీరో తెలిసే ఉండుంటారు. యాహ్! తెలుసు. సో, 'అచ్యుత్' అప్పుడు సీరియల్స్‌లో చేసేవాడు. నాకు సీరియల్ పేరు యాక్చువల్లీ ఇప్పుడు గుర్తులేదు. నా కాలేజ్‌లో ఉన్నప్పుడు నాకు ఆ సీరియల్‌కి ఆఫర్ వచ్చింది అప్పట్లో. ఓకే. ఒక కపుల్ ఆఫ్ ఆడిషన్స్‌కెళ్ళిన తర్వాత నో అన్నారు గదా! సో, అప్పుడు నేను ఒక పాత్రలో చేద్దాం అనుకున్నాను. ఆ పాత్రలు మళ్ళీ ఇప్పుడొచ్చాయి. ఇప్పుడు యాక్చువల్లీ లైక్ హీరో గాని, ఎనీ పాత్రలొచ్చినా గూడా చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. సో, వండర్‌ఫుల్. యాహ్! వండర్‌ఫుల్. అంటే డైరెక్టర్ మన బాడీ లాంగ్వేజ్‌ని పట్టి అంటే డైరెక్టర్ చేత బాడీ లాంగ్వేజ్‌ని పట్టి సరిపడే పాత్రలు చేద్దాం అనుకుంటున్నాను. బేసికల్లీ దట్స్ ద వే ఐ వాంట్ టు డూ. అంటే నాకు ఏదో పాత్ర వచ్చింది గదా! ఏదైనా చేసేద్దాం అన్నా గూడా నా బాడీ లాంగ్వేజ్, నా యాటిట్యూడు, నా డైలాగ్ డెలివరీ, నా ప్రెజెన్స్‌కి కొంచెం అంటే హెల్ప్ అయ్యేది పాత్రలు చేస్తే బావుంటుందని నా ఉద్దేశం. డెఫినైట్‌లీ అండి. మీకు కూడా ఇంకా ఈ మూవీ తర్వాత చాలా వండర్‌ఫుల్ ఆపర్చునిటీస్ ఒస్తాయి. అండ్ యూ విల్ బి ఎ సక్సెస్‌ఫుల్ యాక్టర్ టూ ఇన్ ఫ్యూచర్ ఫర్ ష్యూర్. సో, థాంక్ మేము యూ. కూడా థాంక్ యూ. కోరుకుంటున్నాము. ఇంకా వైవిధ్యమైన పాత్రలు రావాలి. మీరు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో మీకంటూ ఒక సెపరేట్ ప్లేస్‌ని పొందాలి అని కోరుకుంటున్నాము. సో, థాంక్ యూ చంద్ర గారు. థాంక్ యూ. థాంక్ యూ అండి. యాహ్! సో, వెంకట్ గారు అండ్ చంద్ర గారు మీతో మాట్లాడుతుంటే టైం అయిపోతూనే ఉంది. బట్ మీ మూవీ గురించి మేము చాలా విషయాలు తెలిసేసుకున్నాము. సో, ప్రేక్షకులందరికి కూడా ఇదే మా ఆహ్వానం. సో, ఫిబ్రవరి 21న ఇండియాలో రిలీజ్ అవుతోంది 'డెవిల్స్ చైర్' అనే మూవీ. సో, ఇది ఒక హారర్ సస్పెన్స్ థ్రిల్లర్. సో, డెఫినిట్‌గా వాచ్ చేయండి. అండ్ అలాగే యూఎస్‌లో ఉండే ఆడియన్స్‌కి కూడా చెప్తున్నాము. ఫెబ్ 22న మనకి ఇక్కడ యూఎస్‌లో రిలీజ్ అవ్వబోతోంది. సో, మరి ఈ మూవీని మీరందరూ ఆదరించి మా అట్లాంటా వాసులైన
వెంకట్ దుగ్గిరెడ్డి గారిని అండ్ చంద్ర సుబ్బగారి గారిని ఇద్దరిని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. సో వెళ్ళే ముందర మరి మా ప్రేక్షకులకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా వెంకట్ గారు? యా నమస్తే ఆల్, లైక్ మా లావణ్య గారి ఛానల్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. మా లావణ్య గారిని కూడా మీరు అందరూ ఆదరించండి, క్లిక్ చేయండి, షేర్ చేయండి. ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, అట్లాంటా సుమ అమ్మాయి పేరు. సో ఆల్సో మా మూవీ చాలా కష్టపడ్డాము. ఫిబ్రవరి 21 ఇండియాలో అండి, ఫిబ్రవరి 22 అమెరికాలో. అట్లా నేను చంద్ర అట్లాంటా బేస్డ్ కాబట్టి అరోరా సినీప్లెక్స్లో. సో ఫిబ్రవరి 22 సాటర్డే 7 o'clock ఒక షో ఉంది, 7:30కి ఒక షో ఉంది. అందరూ వచ్చి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని బ్లెస్ చేయండి. ఏమన్నా మేము ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ అండి, దీంట్లో ఒక 10 people డిఫరెంట్ స్టేట్స్, నా ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ కూడా దే ఆర్ ఫ్లయింగ్ టు సీ దిస్ మూవీ. సో నా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ కూడా థ్యాంక్ యూ రా, హూ ఎవర్ కమింగ్. సో 10 people వస్తారు నా క్లోజ్ ఫ్రెండ్స్. సో చంద్ర, చంద్ర గారు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? డెఫినెట్లీ అండి. మేము ఈ మూవీకి చాలా కష్టపడ్డాము. సో మేము చాలా బాగా చేసాం అనుకుంటున్నాము. సో ప్రేక్షకులందరూ మమ్మల్ని ఆదరించాలి అండ్ ఎంకరేజ్ చేయాలి అని కోరుకుంటున్నాము. సో డిఫరెంట్ స్టేట్స్ నుంచి నా బీఎస్సీ కంప్యూటర్స్ క్లాస్మేట్స్, ఎంసీఏ క్లాస్మేట్స్ ఫ్లై అవుతున్నారు అట్లాంటాకి నేను సపోర్ట్ చేయడానికి. సో అందరూ చూసి దీన్ని బాగా సపోర్ట్ చేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ ఆల్ ఎవ్రీవన్. అండ్ 22nd రోజు అండ్ 2 shows, యాక్చువల్లీ మేము 1 show పెడదాం అనుకున్నాం ఫస్ట్, 22nd and 23rd. బట్ ఆల్రెడీ కొంచెం ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది మాకు. సో అందుకే ఇంకో షో యాడ్ చేసాం, ప్రీమియర్ షో. 2 shows చేసాము సాటర్డే రోజు. సో ఇప్పుడు సాటర్డే సండే అట్లాంటాలో మొత్తం పండగ వాతావరణం ఉంటుంది. మేము ఫ్రెండ్స్ కూడా ట్రీట్ చేయడానికి ముందు తర్వాత కూడా లైక్ బాగా పార్టీస్ అని అరేంజ్ చేసుకుంటున్నాము. సో అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాము. ఇండియాలో కూడా కొత్త యాక్టర్స్, మన హీరో గారు అందరికీ తెలిసిన వాళ్ళే, హీరోయిన్ కూడా కొంచెం తెలిసిన వాళ్ళే. సో అక్కడ కూడా మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాము. అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ గారు కూడా. మాలోంచి నటన పుల్ చేశారు వాళ్ళు. సో మా ఎంత లాక్కోవాలో అంత, మన మహేష్ బాబు సినిమాలు అంటారు కదా, భలే వాడుకున్నారని, అలా మమ్మల్ని బాగా వాడుకొని పిండారు. సో మేము బాగా చేసాం అనుకుంటున్నాము. సో ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అందరు ప్లీజ్ వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. మా మూవీలో జబర్దస్త్ నవీన్ కూడా చేశాడమ్మా. మా మ్యూజిక్ డైరెక్టర్ బి షేక్ మంచిగా ఇచ్చాడు మ్యూజిక్. సో అందరు మా టీమ్ కూడా కంగ్రాచులేషన్స్. వి హోప్ విల్ సీ ది గుడ్ రిజల్ట్. డెఫినెట్లీ వెంకట్ గారు అండ్ చంద్ర గారు, మీకు హ్యూజ్ సక్సెస్ రావాలని మా ప్రేక్షకుల తరపున కోరుకుంటున్నాము. ఇందులో యాక్ట్ చేసిన అద్రే అభి గారు కానీ, స్వాతి గారు కానీ, మీకు కానీ, చంద్ర గారు కానీ, డైరెక్టర్ గారు అండ్ అలాగే గడ్డం నవీన్ గారు, ఇంకా యాక్ట్ చేసిన తదితర సాంకేతిక నిపుణులందరికీ కూడా చాలా మంచి పేరు రావాలి. ఇంతకన్నా హ్యూజ్ సక్సెస్ మీరు అందుకొని పార్ట్ 2 కూడా తీసి మమ్మల్ని అందరినీ అలరించాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో టుడే. మీతో మాట్లాడుతూ చాలా విషయాలు తెలుసుకున్నాము. అండ్ ఈ మూవీ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు కూడా ఇవాళ తెలుసుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. అలానే లావణ్య గారి గురించి, లావణ్య గారు యాక్చువల్లీ మా అట్లాంటాలో లాస్ట్ 6-7 years నుంచి ఎవ్రీ స్టేజ్ కలకల్లాడించేస్తారు. నాట్ ఓన్లీ అట్లాంటా చంద్ర, షీ ఇస్ గోయింగ్ 11 different states. అట్లాంటా తన యాక్చువల్లీ స్టేజ్ అట్లాంటా నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు లాస్ట్ 4 years లో ఎవ్రీ స్టేట్ తన ప్రజెన్స్ ఉంది ఇప్పుడు. సో బట్ తను స్టార్ట్ అయింది అట్లాంటా నుంచే, అట్లాంటా వాసి. సో అక్కడి నుంచి స్ప్రెడ్ అయింది కాబట్టి మేము ఎప్పుడు అట్లాంటా లావణ్య అని అంటాం మేము. డెఫినెట్లీ నేను ఎప్పటికీ అట్లాంటా అమ్మాయినే, అట్లాంటా నా పుట్టిల్లు. సో నేను ఎప్పటికీ ఇక్కడే పుట్టాను, ఇక్కడి నుంచే ఎదుగుతాను. అండ్ మీ అందరి ఆదరణ కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైమ్ అండ్ దిస్ ఆపర్చునిటీ యాజ్ వెల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.